బట్టతల ఇప్పుడు సమస్యే కాదు, ఎటువంటి నొప్పి లేకుండా శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు కదా, దానివల్ల ఆటో డ్రైవర్లు ఎంతవరకు నష్టపోతున్నారు, ఎలా నష్టపోతున్నారు? అంటే ఆర్టీసీ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనేది పక్కకు పెడితే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం అనేది ఉంది, జీతభత్యాలు అనేవి ఉన్నాయి. కానీ ఆటో కార్మికులు ఏ రోజుకు ఆ రోజు డీజిల్కి డబ్బులు చేకూర్చుకోనో లేకపోతే అప్పు చేసో ఆటోలు ఫైనాన్స్లో తీసుకునో కష్టపడుతున్నారు. కానీ వీళ్ళకి కనీసం ఎట్లా జీవనోపాధి కలుగుద్ది అనే ఆలోచన ప్రభుత్వాలు కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలా మహిళలకి మహాలక్ష్మి పథకం పేరుతోటి ఉచితాన్ని ఆర్టీసీ బస్సులు కలిగించవచ్చు, కానీ దానికి ఏం ఇబ్బంది లేదు. సేమ్ టైం ఏంటంటే దానివల్ల నష్టపోతున్న వర్గాలు ఏ ఉన్నాయో వాటిని కూడా తప్పనిసరిగా ఆలోచన చేయాల్సి ఉంది. ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఏదైతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పాటైందో ఆర్టీసీ వాళ్ళని ఎంతో జాగ్రత్తగా వాళ్ళకి ఈరోజు బస్ టికెట్లు తీసుకోకపోయినా వాళ్ళకి జీతాలు వస్తాయి. కానీ ఆటో కార్మికులకి వీళ్ళకు కూడా తప్పనిసరిగా వీళ్ళ మంచి చెడ్డలు ఆలోచించే ప్రభుత్వంగా తప్పనిసరిగా ఆలోచన చేసి వీళ్ళకి నెలకి పథకం లాంటిది ఏదన్నా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ప్రతి నెల వీళ్ళు ఇల్లు గడవాలి అని అంటే వాళ్ళు పని చేసుకుంటేనే వెళ్తుంది. కానీ ఇలా ఆటోలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఏంటంటే వీళ్ళకు కూడా ఏదో ఒక ప్రభుత్వ పథకం అనేది ఆటో డ్రైవర్లకు కానీ ఆటోల మీద ఆధారపడ్డ కార్మికులకు కానీ కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పండి. ఆటో డ్రైవర్స్ యూనియన్ అసోసియేషన్కి అదేవిధంగా ఉన్నటువంటి పెద్దలందరికీ వందనాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మరి ఎంతో ఆశపడి మా బ్రతుకుల్లో మార్పు వస్తుందన్న ఉద్దేశంతో ఆశతో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం జరిగింది. మరి మా బతుకుల్లో మార్పు వస్తుందని అనుకున్నా కానీ ఇంత గొప్ప మార్పు వస్తుంది అనేటువంటి విషయం మాత్రం మేము అనుకోలేదు. మరి ముఖ్యమంత్రి గారు మరి ఎంత గొప్ప మార్పు వచ్చిందంటే మొన్నటి వరకు కేసీఆర్ గారు చదువుకున్న మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేడు అని మేము బాధపడ్డాం. సరే ఉన్నదేదో చేసుకొని బతుకుదామని ధైర్యంగా తెగించి చదువుండి కూడా ఆటో తోలుకోవడానికి నలుగురు ఆటో డ్రైవర్ అంటా ఉంటే కూడా మా మనస్సుని చంపుకొని మా బాధలు మా లోపల పెట్టుకొని కుటుంబ పోషణ కోసం కుటుంబాన్ని పెంచుకోవడం కోసం బాధ్యతలన్నీ మీదేసుకొని మరి మేము బతకడానికి రోడ్డు మీదకి వచ్చినాం. కేసీఆర్ గారేమో బతకడానికి లేకుండా చేస్తాడు అని అనుకుంటే ఉద్యోగమే ఇవ్వట్లేదంటే మీరు మాత్రం మాకు ఉన్న ఆధారాన్ని కూడా తొలగించే పరిస్థితిలో ఉన్నది ఈ యొక్క వ్యవస్థ. మరి ఈ దేశ జనాభా 4 కోట్ల మంది అంటారు. 4 కోట్ల మందిలో మరి 3 కోట్ల మందో 4 కోట్ల మందో మగోళ్ళే లేరండి, ఆడవాళ్ళు సగానికి సగం ఉన్నారు. ఈ ఆడవాళ్ళు లేకోకుండా అసలు ఆడవాళ్ళ ద్వారానే మేము బయటికి రావాల్సి వస్తుంది. ఏ మగాడు బయటకు వచ్చినా 3 ఆడవాళ్ళని తీసుకొని రావాలంటే ఒక మగవాడు బయటకు వస్తాడు. ఆ వచ్చే ఒక్క మగవాడు 3 ఆడవాళ్ళని బస్సు ఎక్కించి ఒక ఆటో ఎక్కడండి? ఈ ఆటో వ్యవస్థ ఒక ఆటో వ్యవస్థ కాదు సార్, ఇప్పుడు స్తంభించిపోయిన వ్యవస్థలు ఎన్ని ఉన్నాయనంటే 1, 2 కాదు. ఆటోలు తోలడం వల్ల బంకులకి ఉపయోగం. బంకులో పెట్రోల్ కొట్టియాలన్నా డీజిల్ కొట్టియాలన్నా గ్యాస్ పట్టాలన్నా కూడా ఒక ఆటో, ఒక మ్యాజిక్, లేకపోతే వ్యాన్లు, కార్లు, ఈ రకంగా అన్ని క్యాబులు తోలుకునేటువంటి వాళ్ళు కూడా మనుషుల మీద ఆధారపడి వెళ్ళే పరిస్థితి. అట్లాంటిది ఈ వ్యవస్థలన్నీ స్తంభించిపోయినాయి. మేము అప్పులు చేసుకొని అప్పు ద్వారా ఫైనాన్స్లో బండ్లు కొనుక్కున్నారు. లేనోడు డ్రైవర్గా బ్రతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు డ్రైవరు దెబ్బతింటాడు, ఓనరు దెబ్బతింటాడు. ఇటు 2 విధాలుగా చెడిపోయే పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో కూడా అర్థం కాని తలపట్టుకొని కూర్చున్నాం మేము. మాకు ఉద్యోగాలు లేవు. ఒకవేళ ఉద్యోగాలకు పోటీ చేద్దామంటే కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్లో పక్కకు పెడితే వయసు అయిపోయిన పరిస్థితిలో ఉంది. గత 10 సంవత్సరాల పరిపాలనలో మాకు ఉద్యోగాలు రాలేదు. ఈ పరిపాలనలో అయినా మాకు ఉద్యోగాలు ఏమైనా వస్తాయేమని ఆశతో ఉన్నాం. కానీ ఈ ఉన్న ఉద్యోగాన్ని కూడా ఊడబీకినటువంటి ఇంత గొప్ప పరిస్థితి మాకు తీసుకొస్తారని, మా బతుకుల్లో ఇంత మార్పు తీసుకొస్తారని మేము అనుకోలేదండి. దయచేసి జ్ఞాపకం చేసుకొని ముఖ్యమంత్రి గారు మా పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మరి బ్రతిమలాడి వేడుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే జీడిపి రేటు పెరుగుతుంది అంటాడు. బంకులు బంద్ చేసుకుంటే జీడిపి రేటు ఎట్లా పెరిగిద్దండి? ఆటోలన్నీ అమ్మకాలు కొనుగోళ్ళు అనేది ఆగిపోతే ఎట్లా జీడిపి రేటు పెరిగిద్దండి?
ఒక ఆటో మీద, ఒక కారు మీద, ఒక బస్సు, లేకపోతే ఒక వ్యాన్ మీద ఎంతమంది బ్రతుకుతున్నారు అంటే ఈరోజు ఒక మెకానిక్, ఒక గ్రీజు కొట్టుకునే వ్యక్తి దగ్గర నుంచి మొదలు పెడితే గాలి పంపులు పంచర్లు చేసుకునేవాడు ఆటోల మీద బ్రతుకుతూ ఉన్నాడు. మరి మెకానిక్ మా మీద బ్రతుకుతూ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకునేటోడు మా మీద బ్రతుకుతూ ఉన్నాడు. ఈ ఒక్క వ్యవస్థని, ఇంత పెద్ద వ్యవస్థని మొత్తానికి స్తంభింపజేస్తూ ఉన్నారు. ఎట్లా జీడిపి రేటు పెరిగిద్దండి? ఇది ఎట్లా పెరిగిద్ది ఈ జీడిపి రేటు? మేమేమైపోవాలి అంటే ఆడవాళ్ళకి ఒకరికి ఇంటికి ఉన్నటువంటి ఆడవాళ్ళందరికీ మీరు ఫ్రీ ఇచ్చేస్తే ఆడవాళ్ళందరూ బస్సులు ఎక్కి తిరుగుతూ ఉంటే డబ్బులు వస్తాయా? మాకు ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి ఫ్రీ అంటున్నావు. ఉద్యోగస్తులకి నువ్వు ఫ్రీ ఇచ్చి సరే చదువులో ఉద్యోగం లేక కూలి పని చేసుకునే వాళ్ళకి ఫ్రీ ఇచ్చిండ్రన్న ఒక న్యాయం ఉంది. కానీ ఉద్యోగస్తులకి ఫ్రీ ఇస్తే మరి మేము ఇంకా ఎవరి వల్ల బ్రతకాలి? మాకున్నటువంటి ఈ అవకాశాన్ని మీరు పోగొట్టేసిండ్రు. మేము ఎట్లా బ్రతకాలనేటువంటి ప్రశ్న మమ్మల్ని వేధిస్తూ ఉంది. ఒక కుటుంబ సమస్యను, కుటుంబ భారాన్ని మగవాడే పోషించాలనేటువంటిది సామెత. మరి ఇప్పుడు ఈ మగవాడికి ఉన్నటువంటి ఆధారం పోయింది. మరొక గొప్ప విషయం ఏంటంటేనండి, అందరు ఆడవాళ్ళు మంచోళ్ళు లేరండి. ఈ ఆడవాళ్ళని నేనేమి ద్వేషంతో మాట్లాడట్లేదు. అందరు ఆడవాళ్ళు మంచోళ్ళు లేరు. ఇప్పుడు సెల్ ఫోన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆడవాళ్ళని పట్టుకునే పరిస్థితే లేదు. ఇంత భయంకరమైన వ్యవస్థలో ఉంటే ఒక భర్త పిల్లల్ని కన్న తర్వాత పోషించుకునే విషయానికి వస్తే ఇప్పుడు నిన్నటిదాకా ఏదో ఒక రకంగా ఆగబట్టుకున్నటువంటి మనిషి ఇప్పుడు హద్దు లేని పరిస్థితి వచ్చింది. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అందరూ నా అక్క చెల్లెలు, నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, నేను కాదనట్లేదు. కానీ ఈరోజు ఒక మగవాడు కాపలు కాసుకునే పరిస్థితి వచ్చిందండి. వీడికి ఇల్లు పోషించుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, వాళ్ళ విద్యకు సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు నెరవేర్చాలా, కుటుంబాన్ని పోషించుకోవాలా, వెళ్ళిపోయిన ఆడదాన్ని కాపలు కాసుకోవాలా? ఏం చేయాలి? ఎట్లా బ్రతకాలి? ఉన్న ఆధారాలన్నీ తీసేసిండ్రు. మాకున్నటువంటి ఆధారం తీసేసిండ్రు. ఇప్పుడు ఉద్యోగం కల్పించగలరా మీరు? మాకు ఉన్నపాటిన మరి ఆటో డ్రైవర్లందరూ మా లైసెన్సులు తీసుకొని వచ్చి మేము ధర్నా చేస్తామండి, లేకపోతే వచ్చి కూర్చుంటాం. ఆటో డ్రైవర్ లైసెన్స్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మీరు కనీసం 20,000 వేతనం ఇచ్చేటువంటి ఉద్యోగం మాకు కల్పించగలరా? మా వయసులు దాటిపోయినాయి, కొంతమంది వయసులు దాటిపోయినాయి, మాకు వయసు ఉంది, ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటే ఉద్యోగాలు లేవు. ఉద్యోగం పేరుతో లక్షలు వేలకు వేలు మేము అక్కడ కట్టి ఆ ఫీజులు ఈ ఫీజులు కట్టి మేము ఎగ్జామ్ రాసి వచ్చేసరికి మా సగం తల ప్రాణం తోక్కొస్తూ ఉంది. ఎట్లా బ్రతకాలి మేము? ఇట్లా ఉన్నటువంటి అవకాశాన్ని పోగొట్టిండ్రు. మరి కొత్త జీవితం మాకు ఏ రకంగా ఇస్తారు? ఈ మార్పు ఏంటిది? మా బ్రతుకుల్ని పాడు చేయడమే ఈ మార్పా? దయచేసి మరి రాష్ట్ర ప్రభుత్వం వారు జ్ఞాపకం చేసుకొని, దయచేసి మా యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని, మరి ఈ యొక్క స్త్రీలకు ఫ్రీ అనేటువంటిది కాకోకుండా ఇంకా మీరు పెట్టడానికి చాలా విషయాలు ఉన్నాయండి. చాలా విషయాలు. విద్య లేక చాలామంది పిల్లలు దూర ప్రయాణాలు వెళ్ళలేక చదువు మానుకొని ఇంట్లో కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి ఫ్రీగా, పిల్లలకు ఫ్రీ పెట్టండి. చదువుకునే పిల్లలు, మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ దూర ప్రాంతాలు వెళ్ళి చదవలేక, ఆ చదువు లేకనే మన దేశం ఇంకా అట్టడుగు స్థితిలో ఉంది. ఆ చదువుని ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం ఇవ్వండి, పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఇవ్వండి. అందరు ఆడవాళ్ళకి అవసరం లేదు. ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఉద్యోగాలు వాళ్ళకు ఉన్నాయి. ఉద్యోగాల ద్వారా బ్రతికే వాళ్ళు, వ్యాపారాల ద్వారా బ్రతికే వాళ్ళు, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మీకు చేతనైతే, మీకు కుదిరితే పిల్లలకి ఫ్రీ ఇవ్వండి. చదువుకునే పిల్లలు బాగుపడతారు. రేపటి రోజున వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మీ గవర్నమెంట్ పేరు చెప్పుకొని వాళ్ళు ముందుండే అవకాశం ఉంటుంది. ఇదే కాకోకుండా ఇంకా చాలా వ్యవస్థలు స్తంభించిపోయే పరిస్థితి. జీడిపి రేటు పెరుగుతుందని మీరు అనుకుంటారేమో, కానీ జీడిపి రేటు పెరిగే అవకాశం ఏమాత్రం కూడా లేదు. అన్ని వ్యవస్థలు స్తంభించిపోతాయి. మా బతుకులు స్తంభించిపోతాయి. ప్రతి ఆటో డ్రైవర్ కానీ, ఒక రవాణా వ్యవస్థ మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి వ్యక్తి రేపటి రోజున ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికే ఈ గొప్ప పేరు ప్రఖ్యాతులు దక్కే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే మాకున్నటువంటి బతుకుదెరువు పోగొట్టిన తర్వాత ఒక డ్రైవర్ పరిస్థితిలో కానీ ఇంకొక సాధారణమైన పని చేసుకొని బతికేటువంటి అవకాశం లేదు. కాబట్టి వీడెళ్ళి సరిగ్గా చక్కగా ఏ పురుగుల మందో, ఏ గడ్డి మందో, లేకపోతే దొరికిన ఏదో ఒక పాయిజన్ తీసుకొని నడి రోడ్డు మీద చచ్చిపోవాల్సి వస్తుంది, లేదా తగలబెట్టుకొని చచ్చిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే కుటుంబాలను పోషించలేము. ఆడవాళ్ళు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే నువ్వు ఏం పని చేస్తాను, నువ్వు ఏం తీసుకొస్తాను అని ప్రశ్నించే ఇప్పటికే ఆ ప్రశ్నతో మేము బ్రతకలేకపోతూ ఉన్నాం. అట్లాంటిది ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఈ పనికి మొత్తానికి డ్రైవర్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడానికి మంచి అవకాశం, కొత్త మార్పుని తీసుకొచ్చిండ్రు. దయచేసి ఈ మార్పుని తొలగించి
మాకు కావాల్సినటువంటి రాయితీని, అయ్యా మీరు మాకు ఫ్రీగా ఏమి ఇవ్వనవసరం లేదు, మీరు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, మా బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం, మా బ్రతుకులు మేము బ్రతుకుతూ ఉన్నాం,